హాయ్ అండి. ఈరోజు ఒక హెల్దీ అండ్ టేస్టీ పలావ్ చూద్దామండి. ఎప్పుడు రొటీన్గా చేసుకునే పలావ్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ అండి. దానికోసం ముందు రోజు నైటే అలసందలు అండ్ గుగ్గుళ్ళు నానపెట్టి పెట్టుకున్నానండి. గుగ్గుళ్ళు అంటే చన్నాదాలు అండి. నానపెట్టి వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, యాలక్కాయ తీసుకున్నానండి. నెక్స్ట్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, టమోటాలు 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మీ కారాన్ని బట్టి మీరు తీసుకోండి. ఒక కుక్కర్ పెట్టుకునేసి 4 నుంచి 5 స్పూన్లు ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ ప్లేస్లో మీరు గీ కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ మసాలా దినుసులు వేసానండి. అవి వేసిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఉప్పు వేసానండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. నెక్స్ట్ ఆ పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత టమోటాలు యాడ్ చేయాలండి. టమోటాలు ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పుదీనా వేసుకున్నానండి. పుదీనా నెక్స్ట్ ముందు రోజు నైటే నానబెట్టి వాష్ చేసి పెట్టుకున్నాం కదా అలసందలు అండ్ గుగ్గుళ్ళు, అవి కూడా యాడ్ చేసుకోవాలండి. అవి ఆయిల్లో 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత సాల్టు, పసుపు, మిరప్పొడి, నెక్స్ట్ గరం మసాలా అండి. గరం మసాలా కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇవన్నీ ఆయిల్లో 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకున్నామండి. ఇలా ఆయిల్లోనే రైస్ యాడ్ చేయడం వల్ల రైస్కి మసాలా బాగా పడుతుంది. నెక్స్ట్ రైస్ కూడా పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. కొంతమంది ఫస్ట్ వాటర్ వేసేసి తర్వాత రైస్ వేస్తారండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఆయిల్లో ఒక 2 నిమిషాలు రైస్ని ఫ్రై చేసి వాటర్ పోస్తానండి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. దానికి 4 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. 4 గ్లాసులు వాటర్ వేసిన తర్వాత ఒక్కోసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు, కారం ఇంకేమైనా తగ్గుంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, ఒక నిమ్మదబ్బ పిండుకున్నానండి. పిండుకున్న తర్వాత కుక్కర్ క్లోజ్ చేసి పెట్టానండి. 4 నుంచి 5 విజిల్ రానివ్వాలండి. కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే 4 నుంచి 5 విజిల్ రానిస్తానండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. ఇది క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి. లంచ్ బాక్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.